హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నిన్న పోతూ తేజ విన్నర్ ఎవరో చెప్తూ అలాగే చాలా గట్టిగా ఎవరికి ఇయ్యాల్సింది వాళ్ళకి ఇచ్చేసిండు. మామూలుగా కాదు. చాలా బాగా అనిపించింది ఆయన ఎనాలిసిస్. ముఖ్యంగా ప్రేరణకి నువ్వు గాని అప్డేట్ అవ్వకపోతే నెక్స్ట్ నా ప్లేస్ నీది అని చెప్పాడు. సో విన్నర్ ఎవరో చెప్పకనే అంటే చాలా తెలివిగా చెప్పాడు. గౌతమ్‌ని టాప్ 2 సార్ మావాడు పొరలుగా ఉంటది వాడిలో టాలెంట్ అని చెప్పేసి. అందరూ షాక్ అయ్యారు. మరి టాప్ 1 ఎవరని చెప్పేసి. టాప్ 1 నిఖిల్ పేరు చెప్తారేమో అని అనుకోని ఉండుంటారు చాలామంది. నిజమా కాదా కామెంట్ చేయండి. అయితే నిఖిల్‌కి కూడా చాలా గట్టిగా ఇచ్చాడు. ఎమోషనల్‌గా 2 వీక్స్ నుంచి బాగా డౌన్ అయిపోయావు. నువ్వు ఖచ్చితంగా ఇంకా బాగా పెంచుకుంటే గానీ టాప్ 2లో కూడా ఉండవన్నాడు. గుర్తుపెట్టుకో, టాప్ 2లో కూడా ఉండవు అని చెప్పిండు. ఎందుకంటే దగ్గర నుంచి గేమ్ చూసిండు కాబట్టి టాప్ 2లో కూడా ఉండవు అని చెప్పేసి. ఇంకో మాట ఏంటంటే, మీరు మా ఓన్ని దాటుకొని రావాలంటే ఇంకా బాగా ఆడాలి. అండర్లైన్ చేసుకోవచ్చు ఈ పాయింట్. సో అంటే గౌతమ్‌ని డైరెక్ట్‌గా విన్నర్ అని చెప్తే బాగోదని చెప్పేసి టాప్ 2 అని చెప్పాడు. నిఖిల్ గౌతమ్ అంటే డౌన్‌లోనే ఉన్నాడని చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇక నబీల్‌ని నేను చూసినప్పుడు టాప్ 3 కంటెస్టెంట్ అనుకున్నా. కానీ గుర్తుపెట్టుకో భయ్యా, టాప్ 5లో కూడా లేవు. టాప్ 5లో కూడా లేవు. సో అని చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. నీ గేము నువ్వు కన్‌ఫ్యూజ్ అయితున్నారు. సో కాబట్టి ఇంకా బాగా ఆడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఫ్యాన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటేస్తే తెలుగు వాళ్ళు విన్ అవుతారనేది. ఎవరికి ఓటు వేస్తే కన్నింగ్ వాళ్ళు విన్ అవ్వకుండా ఉంటారనేది. సో దానికి గుర్తుపెట్టుకొని ఓటేయండి. నాకైతే తేజ ఎనాలిసిస్ చాలా బాగా అనిపించింది. తేజ దృష్టిలో విన్నర్ గౌతమే అనిపించింది. సరే అవుతాడా లేదా పక్కకు పెడితే అది మీ చేతుల్లోనే ఉంది. కలిసి మూకుమ్మడిగా ఓట్లేయండి. థ్యాంక్ యూ. బాయ్.